హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరి రెస్టారెంట్కి అయితే వెళ్ళాను. రెస్టారెంట్లో ఫేమస్ వచ్చేసరికి మొగలాయి చికెన్ బోన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పారు. అందులో కొంచెం స్పైసీగా అయితే చేశారు. అసలు ఈ బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి ఎంత అనుకుంటున్నారు? 400 అయితే తీసుకున్నారు. కానీ చాలా బాగుంటుందని చెప్పారు. మేము ఇప్పుడు దాకా ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము. అసలు ఓపెన్ చేసి ఆ ఫుడ్ ఎలా ఉంటుంది, అసలు ఎంత టేస్ట్ బాగుంటుంది లేదా మొత్తం కూడా చెక్ చేసి ఇప్పుడు మీకు చెప్తా తినేసి. ఓకే, సేఫ్టీకి ముందుగానే ఇస్తరాకులు కూడా తీసుకున్నాను, ప్లేట్స్ ఒక 3 అయితే. సో దీంట్లో మనకి ఫుడ్ వచ్చేసరికి పెరుగు చట్నీ ఇచ్చాడు, తర్వాత ఉల్లిపాయలు నిమ్మకాయలు. బాగా హై కాస్ట్ కదా అయినా గట్టిగా తీసుకున్నా. తర్వాత దాంట్లోకి చికెన్ చారువా కొంచెమే ఇచ్చాడు. అవన్నీ జస్ట్ శాంపిల్గా ఊరక, ఒకవేళ సరిపోకపోతే అలా ఇస్తాడనమాట. కానీ యాక్చువల్గా అసలైన మొగలాయి చికెన్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? అమ్మో, ఇది మొగలాయి చికెన్ బోన్స్ 400 రూపాయలు, 400 తీసుకున్నాడు. చూసారా బాక్సు? అంటే దీనికి స్పెషల్ ఏంటంటే ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ గుడ్డు, అది మొత్తం కూడా దీంట్లో కాట్ చేస్తాడు, పగలగొట్టి దీంట్లో పోస్తాడనమాట. అందువల్ల ఇలా ఉంది, చూడండి ఎట్లా ఉందో. ఆయిల్ కూడా విపరీతంగా మొత్తం కారిపోతుంది, చూడండి అంత ఆయిల్ వేసాడు, బాగా కాలిపోయింది. చూసారా ఆయిల్ ఎట్లా ఉందో? ఎక్కువ ఆయిలే ఉంది. తర్వాత రైస్, బిర్యానీ రైస్, ఆయిల్ మొత్తం కవర్ నిండా పడిపోయింది, బాక్స్ నిండా అయిపోయింది చూడండి. సో రెస్టారెంట్ ఫేమస్ రెస్టారెంట్. ఇప్పుడు మీకు ఎలా ఉందో చూపిస్తా. చూసారా గాయ్స్, బిర్యానీ మొత్తం బాస్మతి రైస్, మంచి క్వాలిటీ ఫుడ్. దీంట్లోకి మనకి చెప్పా కదా, కానీ కొంచెం కాస్ట్ బడ్జెట్ ఎక్కువ అనిపించింది. 400 అంటే మామూలు విషయం కాదు. 400 2 బిర్యానీలు తినొచ్చు దగ్గర దగ్గర. గాయ్స్, మొగలాయి చికెన్ మీలో ఎప్పుడైనా తింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను బోన్స్, అది కూడా రెస్టారెంట్లో వాళ్ళు కొంచెం దీన్ని హైప్ చేశారనమాట, పైకి లేపారు. బాగా కాలిపోతుంది మొత్తం, నాకు ఎగ్గే కనపడుతుంది తప్పితే పీసెస్ ఏం కనిపించట్లేదు. మరి 1 2 మొత్తం ఎగ్గే ఉంది చూడండి. తర్వాత అక్కడక్కడ కొంచెం లైట్గా జీడిపప్పు. దీంట్లోకి మనం కొంచెం ఉల్లిపాయలు నిమ్మకాయలు కూడా తీద్దాం. ఆయిల్ మరీ ఎక్కువ వేసాడు, లేకపోతే బాగుండేది. ఫస్ట్ టైం మొగలాయి చికెన్ టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉందో చెప్తా. సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఎంత టేస్ట్ ఉందంటే చికెను ఎగ్ 2 కలిపితే ఎలాగుంటుందని నాకు ఇవాళ తెలిసింది. బాగుంది, ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. రెండు మిక్స్ అయిపోయినాయి, చూస్తున్నారు కదా, చికెను ఎగ్ 2 మిక్స్ అయిపోయినాయి. సూపర్ టేస్ట్ వచ్చింది. చికెన్ బాగా ఉడికిపోయింది, ఉడికిపోవడం వల్ల ఏంటంటే కొరకంగానే పీస్ వచ్చేస్తుంది.
ఎముకలు కూడా నమిలి తినేయచ్చు, అంత బాగుంది. కొంచెం ఉల్లిపాయ తగిలితే సూపర్ టేస్ట్ వచ్చింది. అబ్బా రిలాక్స్గా ఉంది. అలాంటి ఇంక అందరూ వచ్చి తలా పట్టు పట్టండి. ముందు జీడిపప్పు అయితే బాగానే వేసాడు. ఇదిగోండి, ఎక్కడ చూసినా కర్రీ మొత్తం కూడా మనకి జీడిపప్పులు ఎక్కువ వచ్చింది. కర్రీ మొత్తం కాదు ఏదంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాడు. ఆయిల్ మాడి కొంచెం కింద కొంచుకోవడమే సరిపోయింది. జీడిపప్పులు చూసారా ఎన్ని ఉన్నాయా. ఇది బోన్స్, మొగలాయి బోన్స్ అంటారు దీన్ని. రైస్ కొద్దిగా వేసాడు, మనకి రైస్ తక్కువే. కానీ మేము అనుకున్న దాని ప్రకారం 400 అంటే చాలా ఎక్కువ. 300 అయితే బడ్జెట్ పెట్టచ్చు, 400 అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. 300 సరిపోతుంది, 400 అనేది ఎక్కువే, మనకి ఎక్కువే. మొత్తం చూసి లోపల కూడా అసలు ఎగ్గుతో మిక్స్ చేసినట్టే ఉంది. ఎగ్ చికెన్ ఇంకొంచెం వేస్తే బాగుండదు. అదే మనకి రైస్ ఏ బౌల్ అయితే ఇచ్చాడో ఆ బౌల్లోనే కర్రీ కూడా ఇస్తే అంతా లెవెల్ అయ్యేది 400కి. రైస్ ఈ బౌల్ ఇచ్చాడు కదా, కర్రీ ఏమో చిన్న బౌల్, దాంట్లో సగం కూడా లేదు. అంటే కర్రీ తక్కువ ఇచ్చాడు. అంటే అందుకే బడ్జెట్ 300 అయితే పర్ఫెక్ట్గా ఉండేది. నేనంతోటి అసలు మొగలాయి బిర్యానీ తిన్నా, ఫస్ట్ టైం తింటున్నాను నేను కూడా. ఎట్లా ఉంటే టేస్ట్ చేస్తాను. ఉల్లిపాయలు తీసుకో, ఉల్లిపాయ కాంబినేషన్ కావాలి. సేమ్ మనకు చికెన్ తిన్నట్టే ఉంది. కొత్తగా నాకైతే అసలు మార్పు కనిపించట్లేదు. కానీ మనం మొగలాయి చికెన్ అంటే ఏందో అనుకున్నాం. అసలు ట్రై చేసాం ఇవాళ, ఇప్పుడు దాకా ట్రై చేయలేదు కదా. ప్రతిదీ కూడా ఒకసారి ట్రై చేసి చూస్తేనే కదా మనకు తెలిసేది. బాగుంది. అంటే కొంచెం లైట్గా మనకి ఎగ్ అనేది ఫ్లేవర్ అనేది కలుస్తూ ఉంది కాబట్టి కొంచెం టేస్ట్ వచ్చింది. బోన్లెస్ అయితే బాగోదు, బోన్స్ కాబట్టి బాగుంది మనకి తినడానికి కూడా. సూపర్. రెస్టారెంట్లో ప్రతి ఒక్కసారి ఈ మొగలాయి బిర్యానీ అనేది ఖచ్చితంగా ఉండిద్ది. ఒకవేళ మీరు ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్ మన వీడియో ద్వారా, మొగలాయి బిర్యానీ అంటే ఏంటిది అనుకున్నారుగా. ఇది ఎగ్గాను మనకి చికెన్ కాంబినేషన్తో మొగలాయి బిర్యానీ అనేది వచ్చింది. మీకు ఇష్టం అంటే ఒకసారి ఆర్డర్ చేసుకోండి, మీరు వెళ్ళిన రెస్టారెంట్ అయితే తినండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలామంది తినే ఉంటారు మొగలాయి చికెన్ అనేది. ఒకవేళ తినకపోతే ట్రై చేయండి, బాగుంది. ఎగ్గు చికెన్ రెండు కలిపి కాంబినేషను అదిరిపోయింది. అదిరిపోయింది అసలు. ఇంకొక మిస్టేక్ ఏం చేద్దామంటే దీంట్లో థమ్స్అప్ కానీ పెప్సీ కానీ తెచ్చుకుంటే కదా, అది మనం మర్చిపోతున్నాం కదా. థమ్స్అప్ కానీ పెప్సీ కానీ ఏదన్నా కూల్ డ్రింక్ ఉండి కొంచెం తినుకుంటా కొంచెం కూల్ డ్రింక్ తాగితే ఇంకా తిరుగులేదు అంతే. బాగా కొరిగితే గుజ్జు వస్తుంది. మామూలుగా కాలట్లేదు. అన్నీ ఎగ్ ఎక్కువ వేసి మనకి చికెన్ పకోడీ రాక చెప్పే కదా, ముక్క బాగా ఉడికిపోయి ఊడిపోతుంది.
ఎముకలు ముక్క ఇట్లా పట్టుకొని ఇట్లా రైస్లో కలుపుకొని నిమ్మకాయ పిండుకో. నిమ్మకాయ కొంచెం లైట్గా పిండుకొని ముద్ద తీసుకొని అదిరిపోయింది. పులుపు స్పైసీగా సూపర్గా ఉంది మనకి. ఇది బిర్యానీ అయిపోవాలి మొత్తం ఇలా అయిపోద్దిలే. బిర్యానీ ఇంకా రైస్ ఉంది, ఇంకా కర్రీ ఉంది, సరిపోయింది. ఇద్దరం తింటున్నాం చూడు, ఇద్దరం తిన్నవారం వచ్చింది బిర్యానీ. అంటే ఒక్కొక్కరికి 200 పడింది. సరిపోయింది కరెక్ట్గా 2 మనుషులకి ఒక బిర్యానీ. ఇద్దరికి వచ్చింది. జీడిపప్పు కూడా వేసారు మరి. జీడిపప్పు వేసాడు ఫస్ట్, బాగుంది. జీడిపప్పు వేయడం వల్ల కూడా టేస్ట్ బాగా కుదిరింది. కాస్ట్ అందుకే తీసుకున్నట్టున్నారు. జీడిపప్పుకే కాస్ట్ 400 అయింది. లేకపోతే చికెను ఈ ఎగ్ కర్రీకి పెద్ద ఏం లేదు. ఎక్కువ ఏంటంటే మనకి జీడిపప్పు చాలా వచ్చింది దాంట్లో, అందుకే కాస్ట్ 400. గాయస్ మనకేంటంటే తెచ్చుకున్న కర్రీ సరిపోయింది. ఇంకా దీంట్లో చార్వా ఇచ్చాడు. చార్వా మనకి వద్దు. ఇంకా చివరి ఫినిషింగ్ టచ్ పెరుగు చట్నీ. ఎంత బిర్యానీ తిన్నా చివరిలో కొంచెం పెరుగు చట్నీ వేసుకొని తింటే ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం నేలగా ఉన్నాయి. గాయస్ చూసారు కదా, మొగలాయ్ చికెన్తో మంచి ఫుడ్ భోజనం అయితే చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా తర్వాత ఒక మంచి ఫుడ్ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.